తురకపాలెం చావులకు అసలు కారణం ఏంటో కనిపెట్టలేదు కానీ కొత్త నిజాలు ఇప్పుడు భయపెడుతున్నాయి. వరుస మరణాల తర్వాత నా ప్రాంతంలో అందరిది రక్త పరీక్షలు అన్ని రకాల పరీక్షలు చేసేటప్పటికి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చి ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడాల్సిన పరిస్థితి వచ్చింది. 2517 మంది జనాభా ఉన్న గ్రామంలో ఇప్పటికీ 1343 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే వీళ్ళల్లో 1026 మందికి కిడ్నీల పనితీరు మందగిచ్చిందంట. 1036 మందికి 1200 మందిలో. ఇక అసలు ఇది మామూలు ఇష్యూనా? దాని పేరేంటి, మన పవన్ కళ్యాణ్ కూడా అడావిడి చేయడం, అంతకుముందు జగన్ వచ్చాక బాగు చేసినటువంటి ఉద్దానం, దానికంటే దారుణంగా ఇది. వీళ్ళలో 1026 మంది కిడ్నీల పనితీరు మందగించింది, 168 మంది కాలేయ సంబంధ ఇబ్బందులు ఉన్నాయి. ఇది చూడండి, లివర్ ప్రాబ్లమ్స్ అట, ఎక్కువ మంది షుగరు, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పడుతున్నారు. మెలియాయిడోసిస్ సోకడానికి ఈ అనారోగ్య పరిస్థితులు కూడా కారణం కావచ్చు అంటూ ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పెదపలకలూరులోని ఆర్ఎంపీ చిట్టిబాబు క్లినిక్కే ఎందుకు వెళ్ళారని వాళ్ళని ప్రత్యేక బృందాలు విచారణ జరుగుతున్నాయంటే ఆర్ఎంపీ అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదని అలా ఇచ్చినందుకే బుధవారంకి సీజ్ చేసామంటే ఇక ఈ సొల్లు ఏదో ఎవరో ఒకళ్ళ వైపుకి డైవర్షన్. అసలేంటి 1200 మందిలో 1000 మంది కిడ్నీల ప్రాబ్లం ఏంటండి? ఇది చాలా సీరియస్ ఇష్యూ. చెక్ చేయండి అసలు ఏం జరుగుతుందో.